ఏందమ్మచ్చా ఈ మధ్య నా సంబంధాలన్నీ చెడగొడుతున్నారా. ఆ రోజు 10th క్లాస్ అమ్మాయిని గోడ మీద కూర్చొని రాయేసానా అది చెప్పారు. కాలేజీ అమ్మాయిని గోకిన విషయం కూడా చెప్పారా. ఎవర్రా? ఈ రవిగాడ అంటే కాదు, సందీప అంటే వాడికి అసలు అంత ధైర్యమే లేదురా. హేమంత్ అంటావా? కాదురా, వాడు మంచోడ్రా. రేణు వాడు చూడడానికి ఆకారమే కానీ వాడికి అంత సీన్ లేదురా. ఆఖరికి లంగా పనులు చేసే పవన్ గాడు కూడా కాదురా. వాడెవడో కానీ నాకు తెలియాలి. జాతరలో ఏటలు నరిగినట్టు నరుగుతా నా కొడుకుని. అది సరే కానీ ఇప్పుడు మనం ఏం చేద్దాంరా? అందుకే ఈసారి సెట్ అయిన అమ్మాయికి ముందుగానే కూర్చోబెట్టి నా లంగా పనులన్నీ చెప్పేశాను. ఫోన్లే. అప్పుడు ఆంటీ విషయంలో నన్ను పోలీస్ స్టేషన్ కి లాక్కెళ్ళారు చూడు. దేవుడి దయ వల్ల ఆ ఒక్క విషయం తెలియకపోతే చాలరా, ఈసారి పెళ్లి సెట్. ఏం కాదులే, నువ్వు కంగారు పడు. సరే, నాకు టైం అవుతుంది కానీ ఎంగేజ్మెంట్ షాపింగ్కి వెళ్ళాలి, నేను వెళ్ళొస్తా. సరే మా జాగ్రత్త, బాయ్ రా. హలో అంకుల్, నేను మీ కాబోయే అల్లుడు మురళి ఫ్రెండ్ని. వాడు ఒక ఆంటీ విషయంలో పోలీస్ స్టేషన్కి వెళ్ళాడని మీకు తెలుసా? అలాంటి వాడికి మీ అమ్మాయిని ఇచ్చి అమ్మాయి జీవితం నాశనం చేస్తారా?